గడచిన కాలం ఎన్నెన్నో మేళ్లతో తృప్తిపరచావే నా మంచి యేసయ్యా. గడచిన కాలం ఎన్నెన్నో మేళ్లతో తృప్తిపరచావే నా మంచి యేసయ్యా. తృప్తిపరచావే నా మంచి యేసయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. నలిగిపోయినా ప్రతి సమయంలో, కృంగిపోయినా ప్రతి విషయంలో, నలిగిపోయినా ప్రతి సమయంలో, కృంగిపోయినా ప్రతి విషయంలో, చేరదీసేనే నీ ప్రేమ హస్తము నన్నెంతగానో ప్రేమించుచున్నది. చేరదీసేనే నీ ప్రేమ హస్తము నన్నెంతగానో ప్రేమించుచున్నది. నన్నెంతగానో ప్రేమించుచున్నది. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. జుంటే తేనెలా దారాల కన్నాను, కోరదగినది నీ జీవవాక్యమే. చుట్టి తేనెలా దారల కన్నాను, కోరదగినది నీ జీవవాక్యమే. శ్రేష్టమైనది నీ ఉపదేశమే నన్నెంతగానో బలపరచెను. శ్రేష్టమైనది నీ ఉపదేశమే నన్నెంతగానో బలపరచెను. నన్నెంతగానో బలపరచుచున్నది. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. నా పూర్ణ మనసుతో నిన్నారాధించగా, ఓ క్రొత్త తైలముతో నా తలనంటితివే. నా పూర్ణ మనసుతో నిన్నారాధించగా, ఓ కొత్త తైలంతో నా తలనంటితివే. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నెంతగానో ఆదరించెను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నెంతగానో ఆదరించెను. అందరం కలిసి వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు
యేసయ్యా శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా గడచిన కాలం ఎన్నెన్నో మేలతో తృప్తి పరచావే నా మంచి యేసయ్యా గడచిన కాలం ఎన్నెన్నో మేళ్ళతో తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా తృప్తి పరచావే నా మంచి యేసయ్యా వందనాలు వందనాలు నీకే యేసయ్యా శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా వందనాలు వందనాలు నీకే యేసయ్యా శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అందరూ దయచేసి కూర్చోండి, చాలాసేపు నిలబడ్డారు పాపం. కూర్చోండి. స్తోత్రం. నలిగిపోయినా ప్రతి సమయంలో కృంగిపోయినా ప్రతి విషయంలో ఏమయ్యామంట మనం నలిగిపోయాం. కొన్నిసార్లు ఏమవుతాం, పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉంటాం. ఎవరికి చెప్పలేం. నలిగిపోతాం, మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. అది ఎవ్వరూ వినలేరు, ఎవరికి చెప్పలేం. నలిగిపోతూ ఉంటాం. ఏమవుతాం, నలిగిపోతాం. నలిగిపోతున్నప్పుడు బాధ కలిగిద్ది. ఎవరన్నా మనల్ని బస్సులో, మీరు ఇరుకైన బస్సుల్లో ఇరుకైన రైళ్ళల్లో కూర్చుంటే నలిపినప్పుడు ఏం కలిగిద్ది, బాధ కలిగిద్ది, చిరాకు కలిగిద్ది, ఎప్పుడు దిగుదామా అన్నట్టు ఉంటుంది. మీకు ఆ అనుభవం లేదా, ఉందా లేదా? నలిగిపోతూ ఉంటాం, కృంగిపోతాం. జనాలనే మాటలకి, మన ఇంట్లో ఉన్న బాధలకి కొన్నిసార్లు ఏమవుతాం, కృంగిపోతూ ఉంటాం. ఏదమ్మా తగ్గిపోతున్నావు అంటే మనమేం పొట్టోళ్ళమమ్మ, మనసు కృంగిపోతూ ఉంటుంది. బాగుంటుంది చూడండి పాట. స్తోత్రం. సరిగ్గా పెట్టి సరిగ్గా లేదు, నీకు రోజు పాటే క్లారిటీగా పెట్టి. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మొబైల్ తగ్గించండి. స్తోత్రం. నేను ఎక్కడో పెడతావా, మిక్సర్లో పెట్టు. ప్రతి సమయములో కృంగిపోయినా ప్రతి విషయములో చేరదీసేనే నీ ప్రేమ హస్తము. నన్నెంతగానో ప్రేమించుచున్నది. పేపర్ చూడండి. నన్నెంతగానో నన్నెంతగానో అందరు అంటారా వందనాలు. పాడండి, యాక్షన్ చేయకుండా నిజంగా పాడండి. స్తోత్రాలు. రెండోసారి వందనాలు. పాడు తమ్ముడా, పాడరాదు. శతకోటి గడచిన కాలం ఎన్నెన్నో మేళ్ళతో తృప్తి పరచావే నా మంచి యేసయ్యా. నోరు తెరవండి. తృప్తి పరచావే. వందనాలు వందనాలు.
స్తోత్రాలు. జుంటే తేనెలా దారాల కన్నాను, కోరదగినది నీ జీవవాక్యమే. జుట్టి తేనెలా దారల కన్నాను, కోరదగినది నీ జీవవాక్యమే. శ్రేష్టమైనది నీ ఉపదేశమే, నన్నెంతగానో బలపరచెను. శ్రేష్టమైనది నీ ఉపదేశమే నన్నెంతగానో బలపరచెను. నన్నెంతగానో బలపరచుచున్నది. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. నా పూర్ణ మనసుతో నిన్నారాధించగా, ఓ క్రొత్త తైలముతో నా తలనంటితివే. ఆమేన్ 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 ఆమేన్. చూడండి అందరూ అనండి. నా పూర్ణ మనసుతో ఓ క్రొత్త తైలముతో దేవుణ్ణి ఆరాధిస్తే, పాటలు పాడితే, కీర్తిస్తే, స్తుతిస్తే దేవుడు తన అభిషేకంతో మన తలను అంటుతాడు. చప్పట్లు కొట్టండి. తన అభిషేకం మన తల మీదకి వచ్చింది. మీరు మనసు ఎక్కడో పెడితే ఏడ మాత్రం యాక్షన్ చేస్తే అట్లా. బాడీ ఈజ్ ప్రజెంట్ అంట, బట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్. కాబట్టి కొంతమంది మైండ్ మోసపోయి ఉంటుంది, ఎక్కడ ఉండదు. ఇంటి దగ్గర కూర వండుకొని వచ్చాం, ఇంటి దగ్గర ఏమైద్దో, ఏ కుక్కొచ్చి పడి తినిద్దో, పిల్లలు ఎలా ఉండారో, ఏం జరిగిద్దో, ఏడే కూర్చొని మనసు అంతా ఏటో అటు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు రాలేదేంది, వీళ్ళు రాలేదేందని. వచ్చిన మీరు దేవుణ్ణి ఆరాధించరాదండ అనండి. నా పూర్ణ మనసుతో ఓ క్రొత్త తైలముతో నీ దుడ్డు కర్రాయు నీ దండమును నన్నెంతగానో ఆదరించెను. నీ దుడ్డు కర్ర నీ నన్నెంతగానో ఆదరించుచున్నది. వందనాలు చప్పట్లతో నీకేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. గడచిన కాలం ఎన్నెన్నో మేలతో తృప్తిపరచవే నా మంచి యేసయ్యా. గడచిన కాలం ఎన్నెన్నో మేలు తృప్తిపరచవయ్యా. పరిచావే నా మంచి యేసయ్యా. తృప్తిపరచవే నా మంచి యేసయ్యా. తృప్తిపరచావే నా మంచి యేసయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా.
వందనాలు నీకే స్తోత్రాలు నీకేనయ్యా వందనాలు వందనాలు నీకే యేసయ్యా శతకోటి స్తోత్రాలు నీకే నీకే యేసయ్యా స్తోత్రాలు నీకేనయ్యా వందనాలు వందనాలు నీకే యేసయ్యా శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా హల్లెలూయా అందరం చేద్దాం హల్లెలూయా రెండు చేతులెత్తి 3 సార్లు కళ్ళు మూసుకొని హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా జుంటే తేనెలా ధారల కన్నాను కోరదగినది మరి నువ్వేం కోరుకుంటున్నావు దేవుడు వాక్యాన్ని కోరుకుంటున్నావా అది జుంటి తేనె ధారల కంటే మధురమైంది నా పూర్ణ మనసుతో నిన్నారా ఓ క్రొత్త తైలముతో నలిగిపోయినా ప్రతి కృంగిపోయినా చేరాదీసేనే నీ ప్రేమహస్తము నన్నెంతగా వందనాలు నోరు జరండి అలిసిపోకాకండి శతకోటి గడచిన కాలం ఎన్నెన్నో మేళ్లతో తృప్తిపరచావే గడచిన కాలం ఆమెన్ ఎన్ని మేళ్ళు అండి దేవుడు గడిచిన దినాల్లో ఎప్పుడు మనం బాధపడితే ఈ ఏడుతో కూర్చుంటారు కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్ని మేళ్ళు నీకు మంచి భర్తనిచ్చాడు మేలు కాదా మంచి భార్యనిచ్చాడు మేలు కాదా పిల్లలు లేక ఎంతోమంది ఏడుస్తున్నారు పిల్లల్నిచ్చాడు మేలు కాదా ఎంతోమందికి అనారోగ్యంతో పిల్లలు పుట్టారు దేవుడు మనకు మంచి పిల్లల్ని ఇచ్చాడు మేలు కాదా ఒక ఇల్లు కట్టుకున్నావు మేలు కాదా ఒక స్థలం కొనుక్కున్నావు మేలు కాదా మంచి ఆరోగ్యం ఉంది ఎంతోమంది కోట్ల మంది ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు నీ చుట్టూ మేలు కాదా పెద్ద పెద్ద స్టార్లు ఇల్లులు గాలిపోయి అమెరికాలో ఏడుతున్నారు మరి మనం మేలు కాదా ఎంతమంది దినం చూడక నశించిపోయారు చనిపోయారు మనం బాగున్నాం మేలు కాదా ఎన్ని మేలులు దేవుడిని ఎళ్ళ చేశాడు కాబట్టి దేవుడు మేలులు చేసి తృప్తిపరిస్తే మనం దేవుణ్ణి స్తుతించాలి ఆమేనానండి హల్లెలూయా అనండి ప్రభు నామానికి కీర్తన ద్వారా స్తుతి కలుగునుగాక ఆమేనానండి నేను మీకు ఏ పాట పాడాలా మొన్న ఒక వారం క్రితం ఒక పాట నేర్పాం అని ఆలోచిస్తూ ఉంటుంటే నిన్న సాయంత్రం అర్పణ పాడుతుంది ఈ పాట పాడుతున్నప్పుడు నా హృదయంలో ఒక ఆశ కలిగింది ఇలాంటి పాట మీకు నేర్పిస్తే పాడుకుంటారని ఆ పాట తీసి పాడించాను దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక హల్లెలూయా చూడండి వాక్యంలోకి వెళ్దాం కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మీ నామాన్ని బట్టి స్తోత్రాలని చెప్పండి కళ్ళు మూయండి యేసయ్య జుంటే తేనెలా ధరల శ్రేష్టమైనది మహాగణుడా పరిశుద్ధుడా గొప్ప దేవుడా గనుడా సర్వాధికారి తండ్రి ఈ ఆరాధనకు అందరిని తెచ్చినందుకు స్తోత్రాలు పాటల ద్వారా మహిమ తెచ్చుకుని వాక్యంలో మీ సేవకుని నిలబెట్టుకుని వాడుకోండి అభిషేకించండి వినగలిగించే విగ్రహించగలిగిన హృదయం అందరికీ ఇవ్వండి చీకటి నామంలో బంధిస్తాను వెళ్ళిపోవాలి బయటికి తండ్రి మీరే అందరితో మాట్లాడడం స్వస్థపరచండి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ బయట తలుపులు వేయండి ఇక గేట్ పెట్టండి బయట తలుపులు వేయండి అర్పణ శాన్వి
మంచిది. మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈరోజు ఆరాధనకి ఆశతో కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అమ్మ అందరికి వందనాలు చెబుతారా? వందనాలు. సెలవులన్నీ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఊర్లకు వెళ్ళిన వాళ్ళు ఇంకా వచ్చినట్టు లేరు. తలుపు తీయకాకండి, కాసేపు నిలబెట్టండి. ఇంకెవ్వరు వచ్చినా 9 అయింది, ఇంకెందుకు రావటం? రెండో ఆరాధనకు రప్పించండి. తలుపు వేయండి, గట్టిగా గడిపెట్టు. ఇంకొచ్చిన వాళ్ళు వాక్యం వినండి. బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. బైబిల్ తెచ్చారా? ఒళ్ళో పెట్టుకోండి. కృష్ణన్న పక్కన ఈ తమ్ముడు పేరేంది? ముందుకు రా, గోవర్ధన్ తమ్ముడు, ముందుకు రా, ఏమనుకోకుండా. ఇటురా, నాన్నకెళ్ళరా. బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. పై బటన్ పెట్టుకోండి. మగపిల్లలు ఏందో గుండీలు తీసి రౌడీల్లాగా వస్తున్నారు చర్చిలోకి. ఏమయ్యా, అంత జిమ్ బాడీలు అయినాయి, 6 ప్యాక్ అయినాయా? చక్కగా బటన్స్ పెట్టుకొని నీటికి రావాలి, ఒళ్ళు కప్పుకొని. ఏందో రౌడీలు వచ్చినట్టు అట్లా మందిరం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? బటన్ పెట్టండి, పై బటన్ పెట్టండి. చూడండి, వాక్యం చూడండి. నిర్గమాకాండం 20:7 ఒళ్ళో పెట్టుకోండి. స్తోత్రం. నిర్గమాకాండం 20 అందరూ బైబిల్ తీయాలి. ఏం తిమోతి, బైబిల్ తేలేదా? వాడి బైబిల్ ఒకటి కొనిపెట్టి రేపకక్క. 20:7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వాడిని నిర్దోషిగా ఎంచడం. మనం ఈ సంవత్సరం 10 ఆజ్ఞలు ధ్యానించుకుంటున్నాం. ఎన్ని ఆజ్ఞలు? ఇదిగో ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళాం. చుట్టూ ఆవరణాన్ని దాటి, ఎత్తడి దహన బలిపీఠాన్ని దాటి, గంగాలాన్ని దాటి, దీపవృక్షం, ధూపవేదిక, దీపస్తంభాలని, సన్నిధి రొట్టెల బల్లను దాటి లోనకి వెళ్తే నోట్లో తీయ్యా ఇమ్మానుయేలా. లోనకి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఒక నిబంధన మందసం ఉంది. ఇశ్రాయేలీలు ప్రత్యక్షపు గుడారంలో దేవుని మందిరం, అతి పరిశుద్ధ స్థలం. మందిరం 3 భాగాలు: అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం. 3 భాగాల్లో అతి పరిశుద్ధ స్థలంలో పాత నిబంధనలో ఇశ్రాయేలీలు మధ్య నివసిస్తున్న దేవుని మహిమకి గుర్తుగా నిబంధన మందసం ఉంది. ఆ మందసంలో 3 ఉపకరణములు ఉన్నాయి. ఒకటి చిగురించిన అహరోను చేతి కర్ర. చిగురించిన అహరోను యాజకుడుకు గుర్తుగా ఉంది. యాజకుడు, సేవకుడు, కాపరి గుర్తుగా ఉంది. నాయకులు లేని జనులు కట్టులేక తిరుగుతారంట, చెడిపోతారు అని ఉంది బైబిల్లో. చాలామంది నాకు పాస్టర్ వద్దు, సేవకుడు వద్దు, యాజకుడు వద్దు, నాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళు చెడిపోతారంట. గురువు లేని విద్య గుడ్డిది అని మన పెద్దోళ్ళు అన్నారు. గురువు లేని విద్య ఏందంట? గుడ్డిదంట. మొన్న మేము సండే స్కూల్కి పాకేస్తా పిల్లలందరూ మొత్తం 20 మంది ఉన్నాం. 20 మంది ఉండి టాపీ మేస్త్రి ఉన్నాడు, సెంటరింగ్ మేస్త్రి ఉన్నాడు, కరెంటు మేస్త్రి ఉన్నాడు, పని వాళ్ళు ఉన్నారు, మొత్తం ఉన్నారు. గుంటలు తవ్వి ఈ నిలబెట్టేటప్పుడు ఎటు దారి లేవు, ఎటు పోయినాయి. అసలు ఆయన లేడు, ఎవరు లేరు, టాపీ మేస్త్రి లేడు. అబ్బాయి, గురువు లేని విద్య గుడ్డిది. 20 మంది ఉంటే ఏమి లాభం? టాపీ మేస్త్రి ఉండాలి, అయ్యో ఒక్కడన్నా ఉండాలి. కనీసం టాపీ మేస్త్రి రాకపోయినా మేస్త్రి గురించి కొంచెం అన్న తెలిసినోడు కావాలంటే ఈ లోపల పెద్ద మాణిక్యం, ఈ సన్ని, వీళ్ళిద్దరు తండ్రులు టాపీ మేస్త్రులు కదా, వాళ్ళకి అట్లనే కాస్త కొలత, దాన్ని ఏమంటారు, తూకం వేయటం అయ్యొచ్చు వాళ్ళకి. వాళ్ళు వచ్చి తూకం బట్టి, దారాలు బట్టి ఈ లోపలిక నేను కొంచెం గద్దించేలకే ఇక ఏమనుకున్నారు, ఇద్దరు ఇంట్లోకి పోయి బాబు అన్న నాసరు లాభం లేదు అని ఇంక దారాలు తెచ్చి వరసలు చూసుకున్నప్పుడు వరసలు పెట్టి ఇక పని చేశారు గట్టిగా. గురువు లేని విద్య గుడ్డిది. గురువు లేని విద్య గుడ్డిది. బాగా ఆలోచన చేయండి. చాలామంది కాపరొద్దు, సేవకుడొద్దు అని తప్పు అండి. అది తప్పు, అది చాలా తప్పు. జనులు చెడిపోతారంట. ఈ మధ్య
సుబ్బారెడ్డి పాలెం కావాలా తమ్ముడు చెబుతున్నాడు 1వ తారీఖు పాస్టర్ గారిని తీసేశారంట. ఏం చేశారంట? సంఘస్థులు ఏం చేశారంట? తీసేశారంట. ఈ పాస్టర్ గారు మాకు నచ్చట్లా, తీసేయి. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఇంకొక పాస్టర్ గారిని తెచ్చుకున్నారంట. విశ్వాసులు సేవకుడిని ఏం చేస్తున్నారంట? తీసేస్తున్నారంట. మీకేమో ఆ భాగ్యం లేకపోయే, నేనేమో తీసివేయబడే సేవకుడిని కాకపోయే. చాలామంది పాస్టర్లు మార్చేస్తారు. తీసేయి, నన్ను గదిముతాడా, నన్ను అరుస్తాడా. కొత్త సేవకుడు ఇంకొక సేవకుడు, మళ్ళీ ఆయన తిట్టాడు ఇంకొకడు, ఆయన తిడితే ఇంకొకళ్ళు, వాళ్ళు గద్దిస్తే ఇంకొకళ్ళు. ఏ అమ్మా, తప్పు కదా. కాపరి ఒక్కడే, మంద ఒక్కటే. కాపరి ఒక్కడే, మంద ఒక్కటే. దేవుడు ఒక్కడే నామ భగవన్ ఏకీస నామ. భగవంతుడు ఒక్కడే, అతను కొన్న పేరు ఒక్కటే. అజ్ఞానం అహంభవతి వినాశనం నరకదంశ ప్రాప్తి. అలా కాకుండా అజ్ఞానంగా మూఢత్వమైన భక్తి చేస్తే మన ఆత్మ నరకానికి వెళ్ళిద్దని పెద్దలు చెబుతున్నారు. కాపరి ఒక్కడే, కాపరి ఒక్కడే. తల్లి ఒక్కతే అని కూడా అనలేరా? తల్లి ఒక్కటే, తండ్రి ఒక్కడే, కాపరి ఒక్కడే. కొంతమంది వారానికి ఒక చర్చి, నెలకు ఒక చర్చి, సంవత్సరానికి ఒక చర్చి. ఎందుకు మారుతా ఉంటారంటే బుద్ధి మార్చుకోక, లోబడక, తిరుగుబాటు చేసి. చూడండి ఇక్కడ ఆ చిగురించిన అహరోను చేతి కర్ర ఉంది పెట్టెలో, మందసంలో. తర్వాత మన్నాగల బంగారు పాత్ర, మన్నాగల 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు. 2 రాతి పలకలు, 2 నిబంధనలు. ఒక రాతి పలక మీద దేవుడి కొరకు మానవుడు చేయాల్సిన ఆజ్ఞలు, 2వ రాతి పలక మీద మానవుడు కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు మనం చేయాల్సిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద ఆయన చేత్తో రాసి ఇచ్చిన 2 రాతి పలకలు ఇప్పటికీ ఉన్నాయి. అది క్రీస్తుకు పూర్వం 1500, ఇప్పుడు 2025, సుమారు 4000 సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఇంచుమించుగా. ఇప్పటికీ ఉన్నాయి ఆ 2 రాతి పలకలు, ఆ 10 ఆజ్ఞలు. కల్పన కథ కాదు బైబిల్, ఇప్పటికి ఉన్నాయి 10 ఆజ్ఞలు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు మనకి, ఈ సమస్త సర్వలోకమునికి. మనం ఆజ్ఞ చేయాలంట. మనం ఏం చేయాలి? ఆజ్ఞ చేయాలి. టీచర్ ఆజ్ఞ ఇచ్చదే. నిన్నటి నుంచి తెగెతుకుతున్నారు మా పిల్లలు. ఏంటి? టైలు కనపడుతుందా? టై లేకపోతే ఏం అమ్మో ఫైన్ కట్టాలంటున్నారు. టై ఆజ్ఞ వాళ్ళకి. టై కంపల్సరీ, బెల్ట్ కంపల్సరీ, స్కూల్ డ్రెస్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఏమైంది టీచర్ అక్క గారు? ఏమైంది? లేకుండా యూనిఫామ్ లేకుండా వెళ్తే ఏమంటారు? ఊరుకుంటారా? ఆజ్ఞలు అలానే 10 ఆజ్ఞలు మనం చేయాల్సినవి అంట. ఒకటి, మనం 1వ వారం 1వ ఆజ్ఞ చెప్పుకున్నాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 1. 2, పైన ఆకాశమందు కింద భూమి యందు, భూమి కింద ఉండు నీళ్ళ యందు దేని రూపమునైన విగ్రహమునైన నువ్వు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, వాటికి పూజించకూడదు. 2 ఆజ్ఞలు చెప్పుకున్నాం. ఈరోజు 3వ ఆజ్ఞ. ఎన్నో ఆజ్ఞ? 3 ఏళ్ళు ఉండయా? ఏడన పెట్టి వదిలి మర్చిపోయి వచ్చారా? ఎట్లా చూపెట్టండి. 3 అయింది. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అనండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. వెనకాల సెల్ ఫోన్ తీశారా, ఆఫ్ చేశారా? పాలు ఉండవేడా? కోప్పడకుండవుగా. సెల్ ఫోన్లు పట్టుకోగాకండి. నాని ఉండవా? ఫోన్ ఆఫ్ చేయి, బైబిల్ ఓపెన్ చేయి, చెప్పండి, బాగా చెప్పండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అశోక్ వినయ్ ఉండరా? సాజీ ఉండవా? తీయండి, బైబిల్లో పెట్టండి. సెల్ ఫోన్ ఆన్ చేయొద్దు చెబుతున్నా. చెప్పండి. నేను చెప్పాక చివరిలో మీకు క్విజ్ పెడతా. లేడీస్కి ఏమో గెలిచిన వాళ్ళకి చీర, జెంట్స్కి ఏమో ఒక ప్యాంట్ షర్ట్ ఇస్తానని చెప్పి 10 ఆజ్ఞలు నేర్చుకోండి అమ్మని చెబుతున్నాక. నేర్చుకోండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా
ఉచ్చరింపకూడదు. అంటే దేవుడు వేస్ట్. కొంతమంది భక్తులే కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. తాను భక్తిపరుణ్ణి అని చెప్పుకునేవాడి నోటికి కళ్ళెం ఉండాలంట, హద్దు ఉండాలంట. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదంట. నువ్వు భక్తిపరుడు అయితే, భక్తిపరురాలు అయితే, దేవుని బిడ్డవైతే నీ నోటికి కళ్ళెం ఉండాలి, హద్దు ఉండాలి. ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. ఇది 3వ ఆజ్ఞ. వ్యర్థమైన మాటలు తీర్పులోకి వెళ్తాయి అంట. కొంతమంది రోజంతా ముసలమ్మ ముచ్చట్లే, వ్యర్థమైన మాటలే, వేస్ట్ మాటలే. మన పెద్దలు పూర్వీకులు ఏమన్నారో తెలుసా? మన దేశంలో పగలు మాటలు పనికి చేటంట, రాత్రి మాటలు ఏంది అది కూడా తెలీదా? నిద్రకు చేటు. పగలు మాటలు ఆడ బట్టలు నానబెట్టావు, ఏడాడో పెట్టావు అరుగు మీద, ఏమైపోతాయి? సూర్యుడు ఉంటాడు నీకోసం, ఉండమ్మా మారతమ్మ వస్తుంది, మరియమ్మ వస్తుందని ఉంటాడా? పగలు మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు. మన పూర్వీకులు చెప్పారు, పెద్దోళ్ళు చెప్పారు. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదంట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెబుతున్నాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెబుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి, 5:33 నుండి. కుమారు ఇప్పుడు వచ్చావయ్యా, వాడిని 2వ ఆరాధన కొంచండి. 5వ అధ్యాయం 33 నుండి చదవండి. మరియు నీవు అప్రమాణం చేయక ఫాస్ట్గా చెల్లించాలి. మీరు విన్నారు కదా, యేసు ప్రభు వారు అంటున్నాడు కొండ మీద ప్రసంగంలో, నేను మీతో చెబుతుంది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు. కొంతమందికి భలే అలవాటు, హే గాడ్ ప్రామిస్ రా, ఏ గాడ్ ప్రామిస్. అమ్మ దేవుడి మీద ఒట్టమ్మా, నేను తీయలేదమ్మా, ఒట్టమ్మ. తాగిన ఆయన కూడా ఒట్టేస్తాడు. నేను తాగలేదు, ఒట్టే. నీ మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, భర్త మీద ఒట్టు, ఇంటి మీద ఒట్టు. చివరికి లేదు, ఎక్కడ దాకా వస్తాడో తెలుసు, తాగి దేవుడి మీద ఒట్టే, నేను తాగను, డబ్బులు అంటాడు. అరే అక్కడ అమ్మంటే ఇల్లు లేదు, నానంటే లేదు, పిల్లలంటే లేదు, భార్య అంటే లేదు, భర్త అంటే లేదు, దొంగ ఒట్లన్నీ వేశాడు. చివరికి దేవుడు అంటే కూడా విలువ లేకుండా దేవుడి మీద ఒట్టు అన్నాడు. ఇంకొకరు కొంచెం ముందుకు పోయి పాస్టర్ గారు కూడా పోవాలి, పాస్టర్ గారి మీద ఒట్టే. ఇంకొకరు లేదు, ఒక్కొక్క రోజు తగాదలాడుకొని నా దగ్గరకు వస్తారు, అన్నయ్య చర్చి తలుపు తీ అంటారు. ఎందుకమ్మా అంటే, ఆగో గుళ్ళో దీపం ఆర్పాలి, దీపం వెలిగించి ఒట్టు పెడతాను. ఏ అమ్మా, గుళ్ళోకి వచ్చి దీపం ఆర్పుతావా? దీపం వెలిగించి అంటే ఏమి నిజాయితీ నిరూపించిద్దంట, ఒట్టు పెట్టిద్దంట. నోరుమోయి బయటికి పో అంట. దేవుడు అన్నాడు, ప్రభువు వారు కొండ మీద ఏం చెప్పాడంటే, ఎవ్వరు దేవుడు తోడు అనవద్దంట, దేవుడి మీద ఒట్టు పెట్టుకోకూడదంట. ఆకాశము తోడు అనొద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనొద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేమంటే దేవుడి మందిరం ఉంది, దేవుడి మందిరం తోడు, చర్చి తోడు, గుడి తోడు అనొద్దు. అది మహారాజు పట్టణం. అది ఎవరి పట్టణం? దేవుడు. నీ మాటలు అవునంటే, కాదంటే ఎస్సా నోవా. ఏంది ఎస్సా? కొన్నిసార్లు ఇప్పుడు డిఎం గారు ఎదురు నిలబడ్డాం అనుకో, కలెక్టర్ ఎదురు నిలబడ్డాం అనుకో, సిఐ గారు ఎదురు నిలబడ్డాం అనుకో, ఇట్లా పట్టుకొని గట్టిగా ఉండి మాట్లాడరు. ఎన్ని చెప్పినా మాట్లాడరు. ఒకే మాట వచ్చింది, చేసావా చేయలేదు దొంగతనం అని ఆయన చేతిలో లాఠీయో కర్ర ఉంటే, చేయలేదయ్యా, అక్కడ మాట్లాడతావా? మళ్ళా బయటకు వచ్చి షర్ట్ ఇట్లా అని ఏంద్రే అని అంటారు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి లానేమో గడగడలాడాడు. అంటే దేవుడు లేడు అనుకుంటున్నావు నీ ఎదురు. దేవుడు అంటే ప్రతి మాట
విశ్వాసి యొక్క ప్రతి మాట, భక్తుడి యొక్క ప్రతి మాట, సేవకుడి యొక్క ప్రతి మాట, ప్రవక్త యొక్క ప్రతి మాట, యాజకుడి యొక్క ప్రతి మాట, మన నోటిలో నుండి వచ్చే ప్రతి మాట గాల్లో పోతుంది అనుకుంటున్నావా? గాల్లో మొత్తం అబ్జర్వ్ అయ్యి దేవుడి దగ్గర రికార్డు చేయబడుతుంది. చప్పట్లు కొట్టండి. ఈ మధ్య సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ మధ్య నేను కొన్ని మాటలు మాట్లాడుతానంటే విశ్వాసులతో, మనోళ్ళు ఏం చేశారంటే చర్చికి వచ్చే పిల్లలు పాస్టర్ గారు ఏమంటున్నాడని మొత్తం రికార్డు చేసి, అమ్మాయి నీ గురించి ఇది అన్నాడు పాస్టర్ గారు అని రికార్డు పెట్టేశారు వాళ్ళకి. ఒరే నాయన ఏంది ఎట్లా చేసావంటే రికార్డు పెట్టేశాడు. నాలుగు కరుచుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి రికార్డు పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి చూడు నిన్నేమన్నాడు మొత్తం వినిపించాడు. ఎట్లా అన్నయ్యో నేను ఏది పడుతుంది మాట్లాడలా, మామూలుగానే అన్నా. అప్పుడు నాకు అర్థమైంది నేను కూడా మారాలి, నా మాట ఏది పడుతుంది రాకూడదు, ఎవరిని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చర్చికి వచ్చేవాళ్ళే, ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళే బెత్తరుపోయి అసలు నేను సార్ వాళ్ళకి తెలియక చేశారు, వాళ్ళని నేను క్షమించాలిగా. హల్లెలూయా. నాకు కొంచెం బుద్ధి నేర్పారులే అనుకున్నా, మరి నేను కూడా నేర్చుకోవాలిగా. దేవుడు అన్నాడు ప్రతి మాట రికార్డ్ అయిద్దంట. రికార్డ్ అయ్యి విమర్శ దినమున, తీర్పు దినమున మనం నోటితో అన్న మాటలన్నీ వినిపిస్తాడంట. ఇదిగమ్మా నువ్వు భూమి మీద ఈ మాటలన్నీ చెప్పావని మాట్లాడేవని. ఇదేంది నేను ఎప్పుడు అన్నా ఈ మాటలు ఎక్కడో గదిలో అన్నా కదా, ఎలా వినపడి దేవుడికి అన్నీ వినపడతాయి. ఆయన సర్వాంతర్యామి. చప్పట్లు కొడదాం. దేవుడు ఎవరు? సర్వాంతర్యామి. ఆయన ఒక మూలలో ఉన్నవాడు కాదు, ఈశాన్యంలో ఉన్నాడు కాదు, ఆగ్నేయంలో ఉన్నాయని కాదు, నైరుతిలో ఉన్నాయని కాదు, తూర్పునే ఉన్నాయని కాదు, పడమటనే ఉన్నాయని కాదు, వాయువ్యంలోనే ఉన్నాయని కాదు. దేవుడు సర్వాంతర్యామి, సర్వ యుగములలో సజీవుడిగా ఉన్నవాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక మనం ఏం చేసామంటే, యేసయ్యా నువ్వు ఈ మూలనే ఉండు, మరియమ్మ తల్లి నువ్వు ఆ మూలనే ఉండు, అయ్యా పరిశుద్ధాత్ముడా నువ్వు ఈ మూలనే ఉండు, పాస్టర్ గారు నువ్వు ఈ చర్చిలోనే ఉండు, ఇంకక్కడ ఉండడు దేవుడు అనుకుంటున్నావా? గాలి ఎలా వ్యాపించి సర్వము ఉందో దేవుడు కూడా ఈ సృష్టిలో వ్యాపించి సర్వాంతర్యామిగా ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు సర్వాంతర్యామి. దేవుడు ఎవరు? సర్వాంతర్యామి. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఒక దేవుడి బిడ్డ ఏం తెలుసుకోవాలంటే ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడని నమ్మాలి నువ్వు. దేవుడు చూడాడు అన్నవాడే ఎక్కువ పాపాలు చేస్తాడు. దేవుడు నన్ను చూడట్లేదు అన్నోడు ఎక్కువ పాపం చేస్తాడు. నువ్వు ఊరు చివరికి వెళ్ళినా చూస్తాడు, నువ్వు పొలాల్లోకి వెళ్ళినా చూస్తాడు, నువ్వు చెట్ల కొమ్మల్లోకి వెళ్ళినా చూస్తాడు, ముళ్ళ పొదల్లోకి వెళ్ళినా చూస్తాడు, కొండలలోకి వెళ్ళినా చూస్తాడు, లోయలలోకి వెళ్ళినా చూస్తాడు, చీకటి గదుల్లోకి వెళ్ళినా చూస్తాడు, రహస్య స్థావరాల్లోకి వెళ్ళినా చూస్తాడు. అందుకనే దావీదు కీర్తనకారుడు ఇలా పాడాడు, ఆకాశంకెక్కిపోయినా అక్కడను నీవున్నావే, ఆకాశంకెక్కిపోయినా అక్కడను నేను పాతాళంలో పండుకొనినా అక్కడను నీవున్నావు, నేను పాతాళంలో పండుకొనినా నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి. అందరూ పాడాలి.
నా తోడు నీవే, నిన్ను పోలి ఎవరు లేరు, నీలాంటి దైవము లేదు. నా యాత్రలో పరిగెడుతూ వెతికి చూశాను, నిజమైన ప్రేమ లేదయ్యా. హల్లెలూయా. మనం ఆకాశంకి వెళ్ళి ఉంటాడు, పాతాళంలో పడుకున్నాడు, సముద్రంలో ఉన్న ఉంటాడు, సముద్రం కింద ఉన్నాం అంటాడు. కాకపోతే మీ అమ్మ నానే ఉండరు. ఆ తప్పిపోయిన కుమారుడు అంట తండ్రి దగ్గరకు వచ్చి, ఆ తండ్రికి 2 కుమారులు ఉంటే చిన్నోడు వచ్చి అడుగుతున్నాడంట, తండ్రి నా భాగం నాకు ఆస్తిలో అని. అరే వద్దురా, ఎందుకురా, పెళ్లి కూడా కాలేదు, ఇప్పుడే డబ్బులు ఎందుకురా, నీకు బాధ్యత తెలియలా, అప్పుడే నీకు ఆస్తి పంచిపెట్టేది ఎందుకు, నేను ఆరోగ్యంగానే ఉన్నా కదా, నడి వయసులోనే ఉన్నా కదా, ముసలోని కాలేదు కదా, వద్దురా అంటున్నాడు. కానీ ఆ కుమారుడు వచ్చి, వద్దు, నా భాగం నాకు ఇస్తావా చస్తావా, లేకపోతే కేసు పెడతా, లేకపోతే పంచాయతీ పెడతా, నా ఆస్తిలో నా భాగం నాకు ఇయ్యే అన్నాడు. సరే ఇంకా తట్టుకోలేక కొడుకుని పిలిచి ఆ తండ్రి చిన్న కుమారుడికి ఎంత భాగం వచ్చిందో అంత భాగం పంచి ఇచ్చాడు. వాటన్నిటిని పోగు చేసుకున్నాడంట, అమ్మి పోగు చేసుకొని దూర దేశానికి పోయాడంట. ఏ దేశం చెప్పండి, ఏ దేశం? సెల్ ఫోన్ దొరికితే ఆడికి వెళ్తారు యవనస్తులు. సెల్ ఫోన్ దొరికిందనుకో ఆడికి వెళ్తారు, దూరానికి వెళ్తారు. అమ్మ కనపడకూడదు, నాన్న కనపడకూడదు, అన్న కనపడకూడదు, తమ్ముడు, వాళ్ళతో చాలా డేంజర్, జాగ్రత్త. అలాంటి వాళ్ళతో ఒంటరిగా ఏ డాబా చివరికి వెళ్తారు, ఏ మిద్ది మీదకి వెళ్తారు, ఏ పొలాలకు, దూరదేశం వెళ్ళాడు అంటాడు. దూరదేశం వెళ్ళి, ఎందుకంటే అక్కడ నాన్న లేడు, అమ్మ లేదు. అక్కడిక కొందరు స్నేహం చేసి, చెడ్డ వాళ్ళ స్నేహం, దుస్తుల స్నేహం, అక్కడ పేకాట్లాడి వ్యభిచారం చేసి, ఆడ దుర్వ్యాపారం, మంచి వ్యాపారం కాదు, మంచి వ్యాపారం చేయొచ్చు, ఏ వ్యాపారం, దుర్వ్యాపారం చేయకూడదు, చెడ్డ వ్యాపారం, దుర్వ్యాపారం చేసి సొమ్మునంతా పాడు చేశాడు. తండ్రి ఆస్తి అంతా ఏం చేశాడండి? తండ్రి ఆస్తి చెప్పండి, తండ్రి ఆస్తి పాడు చేశాడు. చాలామంది దూరానికి వెళ్తే పాడవుతావు, జాగ్రత్త. చాలామంది దూరం వెళ్తారు, దూరానికి వెళ్తారు. దగ్గర చర్చి వాళ్ళకి పనికిరావు, దగ్గర సేవకుడు పనికిరాడు వాళ్ళకి, దగ్గర అమ్మ పనికిరాదు, దగ్గర నాన్న పనికిరాడు, దగ్గర అన్న పనికిరాడు, దూరానికి వెళ్తాడు. జాగ్రత్త అలాంటి వాళ్ళతో. ఏ రోజైనా పాడవుతారు వాళ్ళు, ఏ రోజైనా పాడవుతారు. బుద్ధి చెప్పేవాడిని తృణీకరించకూడదంట, బుద్ధి చెప్పేవాడిని తృణీకరించకూడదంట. ఆ తప్పైన కుమారుడు మొత్తం పాడు చేశాడు, పాడు చేసి నీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టాడు ఆస్తి అంతా. వేశ్యలతో తిరిగాడు, చెడ్డ స్నేహం చేశాడు, దుర్వ్యాపారం చేశాడు, తాగుపోతులు విందులతో తిరిగాడు, ఇష్టం వచ్చినట్టు బతికాడు. డబ్బంతా అయిపోయిన తర్వాత బెల్లం చుట్టూ ఈగలన్నీ ఏమైపోతాయి? బెల్లం అయిపోతే ఉంటాయా ఈగలు? అమ్మా, బెల్లం పంచదార అయిపోతే ఈగలు వస్తాయా? రావు. అందరు వెళ్ళిపోతే కరువు వస్తే అప్పుడు ఆకలి 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 అప్పుడు అమ్మ గుర్తుకొచ్చాడు, నాన్న గుర్తొచ్చాడు, తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. ఆకలి అయితే అతను ఎక్కడ హిట్ అయ్యాడంటే, బైబిల్లో ఎందుకు అతడు పేరు రాశాడంటే, దేవుడు చావకుండా. ఏం కొండ చెప్పండి, ఏం కొండ? చావకుండా, గర్విష్టి కాకుండా, అహంకారి కాకుండా, పొగరుబోతు కాకుండా తగ్గించుకొని పశ్చాత్తాపడి, మా నాన్నకి విరోధంగా పాపం చేశా, దేవుడికి విరోధంగా పాపం చేశా,
అని నేను ఈ ముఖాన్ని ఎలా చూపెట్టాలి మా నాన్నకి? అయినా నేను క్షమించమని అడుగుతా, మా నాన్న దగ్గరికి వెళ్తానని తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని మరలా ఎత్తుక్కుంటా తిరిగి వచ్చాడు కాబట్టి అతను బైబిల్లో రాయబడ్డాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. నేను ఒక ఇంటికి వెళ్ళా బైర్నపాడులో. పాపం ఆ ఇంటికి వెళ్తే ఉపవాస ప్రార్థన పెట్టాను శుక్రవారం. ప్రార్థన అయిన తర్వాత అన్న అన్నాడు, అన్న పక్కింట్లో ప్రార్థన చేయాలి రా అన్న అంటే, సరే అన్న అని వెళ్ళా. ఆ ఇంట్లో వాళ్ళ ఒక పెద్ద ఆయన, పాపం ఆయనకి ఒక 45-50 ఏళ్ళు ఉంటాయి. భారీ కాయం, కొంచెం బలంగా ఉన్నాడు. ఆయన మంచం మీద పడి ఉన్నాడు. ఎడమ చెయ్యి ఎడం కాలు కావాలా, పక్షవాతం వచ్చినాయి, పడిపోయాడు. కన్నీ మంచం మీదే. అన్నీ ఇక్కడే ఉన్నారు, అన్నీ మంచం మీదే. భార్య అన్నీ చూసుకుంటుంది. ఆమెకు కూడా 45 ఏళ్ళు ఉన్నట్టుండి. సరే అమ్మ బాధపడొద్దు, ప్రార్థన చేస్తానని చెప్పి నేను అంటుంటే అక్కడ ఒక పెద్ద పటం ఉంది. ఆ పటంలో వాడికి 20 ఏళ్ళు కూడా 22 ఏళ్ళు ఉంటాయి అంతే. ఎన్ని ఏళ్ళు వాడికి? పిల్లోడు 22 ఏళ్ళు ఉంటాయి. ఏందమ్మా అంత పెద్ద పటం పెట్టావంటే, ఒకటే ఆ మంచంలో ఉన్నాయన గుండెలో కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఆ తల్లి తల పగిలిపోయేటట్టు ఏడుస్తుంది. ఏందమ్మా ఏమైందమ్మా, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నాను, నేనేమన్నా అడగకూడదు అడిగానంటే, కాదయ్యా వాడు నా కుమారుడు, ఒకే ఒక్క కొడుకు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు, వాడిని 10th దాకా చదివించాం. ఇంటర్ కృష్ణవేణిలో చదివాడు, 10th మాచర్లో చదివాడు, పాస్ అయ్యాడు. ఇంటర్ చదువుతున్నప్పుడు కొంచెం చెడ్డ స్నేహాలు బట్టి చదువులో తప్పి చదువు ట్రాక్లో నుండి పని ట్రాక్లోకి వెళ్ళి ఆ కొట్లో ఈ కొట్లో పని చేసుకుంటూ ఈ లోపల ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయి ప్రేమించలేదని ఊరేసుకొని చచ్చిపోయాడు. నడి ఇంట్లో పంచలో ఊరేసుకున్న ఆ స్థలం చూస్తే ఆ తల్లిదండ్రి ఏమన్నది తింటారండి. ఆ పిచ్చోడు నన్ను ఆ అమ్మాయి ప్రేమించట్లేదని చచ్చాడే కానీ మరి ప్రేమించే తల్లిదండ్రి ఏమవుతారు? పిచ్చి పట్టింది కొంతమందికి, దెయ్యం పట్టిన వాళ్ళు. ఆమె ప్రేమించట్లా, ఈడు ప్రేమించట్లేదని చేస్తున్నారే కానీ నన్ను ప్రేమించి ఎంత పెద్ద చేసిన తల్లిదండ్రులు నేను లేకపోతే ఏమవుతారని ఒక్కడ ఆలోచించట్లా. అసలు ఇంకా వాళ్ళని ఏం ఓదార్చాలి? ఆమెకి ఏం చెప్తే ఆమె ఓదార్చబడిద్ది? ఆ పట్టం చూసి అయ్యా అయ్యా అని ఏడుస్తున్నారు. అమ్మ కాళ్ళమ్మ చర్చికి వెళ్తే అందరయ్యా నీ కొడుకు చచ్చాడు కానీ అంటున్నారయ్యా అని ఇంకా ఏడుస్తుంది. అరే ఆమెకి ఇంకెక్కడ దిక్కు లేక ఆదరణ లేక చర్చికి వస్తే ఆమెనంట మళ్ళా చర్చికి వచ్చే చుట్టుపక్కల వాళ్ళు ఏమై నీ ఓడు చచ్చాడంట, ఉరేసుకున్నాడంట, ఎందుకంటే ఏదంట ఏం పాపం చేశారని అంటున్నారా అని చెప్పి ఆమె ఇంకా ఏడుస్తుంది. వామ్మో అట్లా ఏడవద్దు తల్లి, ఒకే ఒక మాట చెప్పా. భూలోకంలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. పరలోకంలో కూడా అన్ని వయసులో ఉంటారు. దేవుడు కొందరిని ముందుగా తీసుకుంటాడు, కొందరిని వెనకాల తీసుకుంటాడు. రేపు అందరం ఆడ కలుసుకుంటావమ్మా, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాలో, అంతేగాని నువ్వు ఊరకి ఏడవగాకు. దేవుడు నీకు తండ్రి అయ్యి ఆయన నిన్ను తీసుకున్న దినాన కలిసి ఉంటాంలే. మనం ఆత్మలన్నీ ఆడ కలిసి ఉంటాయి. ఆత్మకు చావు లేదు, శరీరానికే చావు అని చెప్పి కొన్ని విషయాలు చెప్పా. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది పిచ్చి నిర్ణయాలు, ఏంటి అవి? పిచ్చి నిర్ణయాలు. ఇదొక పిచ్చి అన్నమాట. పిచ్చి. నువ్వు కష్టపడి పని చేస్తే నీకు అర్థమైద్ది నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడి నిన్ను పెంచుతున్నారో చదివిస్తున్నారో నీకు అర్థం కాదు. ఇప్పుడు పాపం చిన్న వయసులో చచ్చిపోయాడు అబ్బాయి. ఎంత వయసు? చిన్న. పాపం, ఆత్మహత్య పాపం. ఏం చెప్పండి? ఆత్మహత్య మహాపాపం. కొంతమంది చచ్చిపోతా నేను ఈ బాధలు పడలేను అయ్యా, పాపం అండి అది. కాలమునకు ముందు, దేవుడు నీకు పెట్టిన కాలానికి ముందు నీ ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు లేదు.
నేను ఆడ నుంచి దూకుతా ఏడు నుంచి దూకుతా అని అనగాకు, ఆ హక్కు నీకు లేదు. నేను అలానే ఆ కుర్చీలో కూర్చొని ఫోన్ వస్తే ఎప్పుడు ఫోన్ తీయను, ఆ పాస్టర్ అమ్మ తీస్తారు, నేను తీశాను. తీస్తే అరే నాగరాజు అన్నాడు. నన్ను నాగరాజు అంటే వీడు ఎవడు పాతోడు, ఇప్పుడంటే నేను మారి పాస్టర్ని అయ్యా, అప్పుడు ఎవరు నేను నాగరాజుని కదా. ఏరు నాగరాజు ఎలా ఉండవు అన్నాడు. సరేలే పాపం వాళ్ళకి తెలియదు కదా. ఎవరు నువ్వు అని అంటే, మేమెందుకు గుర్తుంటాం లేరు, నువ్వు పెద్ద పాస్టర్ అయ్యావు అంటకి ఇప్పుడు అని అన్నాడు. పెద్ద పాస్టర్ కాదులే, చిన్న పాస్టర్. ఎవరు నువ్వు చెప్పు అన్న. అబ్బా మర్యాదలు నీకు అని అన్నాడు. మారావులేరా అన్నాడు. మరే మారటం కాదు, నువ్వెవరో చెప్పు అయ్యా అంటే అన్నాడు, నేను అచ్చిగాడిని అచ్చయ్యనా అన్నాడు. అచ్చయ్యా ఈ పేరు ఎక్కడో విన్నానంటే, నేను రా మన ఇద్దరమే కదా ఆ కొచ్చెర్ల తిరణాలలో తిరిగింది, కోటప్పకొండ తిరణాలలో తిరిగింది అన్నాడు. ఒరే నువ్వు ఆగురా కాసేపు ఆగు, నేను గుర్తుపడతాలే ఆగు, నేను మీ నాన్న చుట్టాన్ని అన్నాడు. ఇంకా కాగు నాకు గుర్తొచ్చేవి లాగన్నా. ఏంది సంగతులు బాగున్నవి, ఎంతమంది పిల్లలు అన్న. ఇద్దరు అన్నాడు. ఏం చదువుతున్నారు? ఒకడు 9th, ఇంకొకళ్ళు 10th, ఆడపిల్ల మగపిల్ల. బాగానే వచ్చారు, నాకంటే పెద్ద పిల్లలేరా అన్న. మీ ఆవిడ ఏం చేస్తుంది, బాగుందా చెల్లి అంటే నెలకొండ ఉన్నాడు. అక్కడ కొంచెం పాపం అప్పుడు దాకా నవ్వుతున్నాడు, మౌనం. అంటే ఏందిరా ఏమైంది అంటే, మా ఆవిడ లేదు ప్రార్థన చెయ్యి అన్నాడు. అదేంది, నువ్వు టాపీ మేస్త్రి, మంచి మేస్త్రి అతను పనోడు, ఆవిడే అడిగిపోయిందంటే పిల్లల్ని వదిలిపెట్టి 6 నెలలప్పుడే వెళ్ళిపోయిందిరా అన్నాడు. ఎప్పుడు మరి పిల్లల్ని ఎలా పెంచావురా? పాలు కొనుక్కొచ్చి గేదె పాలు పీక పెట్టి పెంచి, మరి నువ్వు పెళ్లి చేసుకోలేదా? అమ్మో అట్లా చేసుకుంటే ఎట్లా, ఈ పిల్లలు దిక్కులేని వాళ్ళు, నా సుఖాన్ని చూసుకుంటే నా పిల్లలు ఎట్లా రా అన్నాడు. అదేందిరా, మరి నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడే మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చు కంటే, ఆ అమ్మాయి బాప్టిజం పొందింది, చర్చికి వెళ్ళింది, రోజు ప్రార్థనలే, పరిశుద్ధాత్మ పొందుకుంది, భాషలు మాట్లాడిద్ది. అన్ని వరాలు ఉండయ్యా? ఉండయి పాస్టర్ గారు అన్నాడు. మరి అట్లా ఉంటే కాపురం ఎందుకు చేయదంట అంటే, ఏమో నాకేం తెలుసు అని అన్నాడు. ఇప్పుడు కొంచెం అయ్యోమయ్యో. పాపం బాప్తీసం పొందింది, పరిశుద్ధాత్మ పొందింది, అగ్ని బాప్తీసం అంట. మళ్ళా పడితే కిలోమీటర్లు పడిద్ది అంట, భాష మాట్లాడితే, ఎగిరితే. రోజు చర్చికి వెళ్తే ఆడ మీటింగ్ పెట్టి వెళ్ళిద్దంట. ఏడ మీటింగులు జరుగుతున్నా బైబిల్ ఒకటి తీసుకొని కొంగు కప్పుకొని పోయిద్దంట. అదేందిరా ఏడవకు, ప్రార్థన చేస్తా. మామా నువ్వు వాళ్ళ అన్నగాకు, నేను మాట్లాడతలే వచ్చానంటే అన్నాడు. వద్దు, చాలామంది పాస్టర్లు వెళ్ళారు, వాళ్ళు చెప్పిన ఎననా అంటుందిరా అన్నాడు. సర్లేరా నువ్వు ప్రార్థన చేస్తాలే, పిల్లలు జాగ్రత్త అని పెట్టిన తర్వాత ఎంతసేపు ఏడుపు వచ్చిందో. ఒక మాట అన్నాడు చివరిలో, దేవుడిని నమ్మాలంటే నేను నమ్ముదాం మారదాం అనుకొని మంచిగా చర్చికి వెళ్ళి ఆమెను చేసుకుందామని చేసుకుంటే ఇట్లా అయ్యాలకే నాకు దేవుడు అంటేనే అసహ్యం వేస్తుంది అన్నాడు. ఏమేస్తుంది? చాలామంది పిల్లల్ని పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, ప్రార్థనలు, మీటింగులు, చర్చీలని పిల్లల్ని రోడ్లంటూ వదిలి తిరుగుతూ ఉంటారు. చాలామంది పురుషుల్లో కాడండి, ఎదిగిన పిల్లల్ని పట్టించుకోకుండా పిల్లల్ని వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు. ఆడ భోజనాలు పెడితే ఆడ. బుద్ధుందా? కోడి నయమండి. ఏంటిది? చర్చికి వెళ్ళొద్దంట్లా, ప్రార్థనకి వెళ్ళొద్దంట్లా. దేవుడు చెప్పాడు, భార్యలారా మీ సొంత భర్తకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. పిల్లల్ని ఎవరు పెంచాలమ్మా? రోడ్లంటే వాళ్ళు పెంచుతారా?
తల్లిగా నువ్వు పెంచాలి, తండ్రిగా నువ్వు పెంచాలి. ఎవరు పెంచుతారండి ఎవరి పిల్లల్ని? 6 నెలలప్పుడు వదిలేళ్తే టాపీ పని చేసుకునే ఒక మగపిల్లోడు ప్రార్థనకి వెళ్ళడు, చర్చికి వెళ్ళడు, బాప్టిజం మందుల దేవుడు తెలియదు, తాగుబోతు అంటున్నాడు. నేను నా సుఖాన్ని చూసుకుంటే మామ మరి నా పిల్లలు ఎట్లా రా అన్నాడు. ఎద్దుకు తెలుసు యజమానుడు, గాడిద ఎరుగును తన దొడ్డిని. ఎద్దుకు తెలుసు యజమానుడు, గాడిద ఎరుగును తన దొడ్డిని. నా ప్రజలకు తెలివే లేదాయనే, తెలివే నన్ను విడిచి సృష్టిని పూజించిరే. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు పిల్లలు పెంచి? నిన్న వాట్సాప్లో వాట్సాప్లో పంపితే చూసా. ఈ సంక్రాంతి సెలవుల్లో ఆ పిల్లోడు పాపం వాడికి అంతా 2వ తరగతి 3వ తరగతి ఇంటి మీదకి ఎక్కి గాలిపాటం ఎగరేస్తున్నాడు. వాడి కరెంటు వైర్లు తగిలినాయి, ఆ అతుక్కున్నాడు, ఆ వైర్లకి మండిపోతున్నాడు. బిడ్డ కేకలు పెడుతున్నాడు, నిప్పుతో కాలిపోతున్నాడు. చాలామంది పిల్లల్ని జాగ్రత్తగా చూడరు, చూడకపోగా అంటారు దేవుడిది తప్పు అంటారు. ఏమంటారు 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 దేవుడిది ఎప్పుడు తప్పో తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండి ఒక ఊరికి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా జరగరాంది ఏదన్నా జరిగితే దేవుడి మీద వేసినా పర్వాలా, సరే అట్లా వేసినా పర్వాలా దేవుడి మీద. చాలామంది దేవుడి నామాన్ని దూషిస్తారు. ఆయన నామాన్ని దూషించకూడదంట. సాతాను చెబుతుంది ఏబు గురించి, ఇదిగో నీవు ఇచ్చిన ఆస్తి అంతా అతనికి తీసేయి, నువ్వు ఇచ్చిన అదిగో అతను చుట్టూ వేసిన కంచెంతా తీసేయి, నువ్వు నీ చేతులతో కాపాడుతున్నావు కదా ఆ చేతులు దూరంగా ఉంచు, నాకు ఒకసారి సమయమే. అతడు నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్తాడన్నాడు. సాతాను ఏబు దగ్గరికి వచ్చి ఏబు ఆస్తి అంతా పాడు చేసింది, డబ్బులన్నీ ఏబు కష్టార్జితం అంతా పాడు చేసింది. ఏబు ఎద్దులు, ఏబు యొక్క ఒంటెలు, ఏబు యొక్క గాడిదలు, ఏబు యొక్క గొర్రె మొత్తం కాలిపోయినాయి. ఏబు 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. అన్నీ పోగొట్టుకున్నాడు ఏబు. అయితే ఏబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొని యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయం చేశాడని ఏబు తన నోటితో చెప్పలేదంట. చప్పట్లు కొడదాం. ఏం చేయలేదండి దేవుడు? చాలామందికి చిన్న గాయం అయితే చాలు, ఎదురు రాయి తగిలితే చాలు, అబ్బా దేవా అసలు నువ్వు ఉండవయ్యా, నా కాలుకు రాయి తగిలింది, దేవుడు అంత అన్యాయం చేశాడు, వాడు బాగా నడుస్తున్నాడు. దేవుడు అన్యాయం చేశాడంట. వెంటనే పిల్లోడికి జ్వరం వస్తే అన్యాయం దేవుడు చేశాడు, జలుబు చేస్తే దేవుడు అన్యాయం చేశాడా? నువ్వు కాలు జారిపడితే దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయం చేశాడని చెప్పకూడదండి. మనలో లోపాలు చూసుకోవాలి, మనల్ని మనం బాగా పరిశీలించుకోవాలి, దేవుడికి అప్పగించాలి. ఈ శ్రమ ఎందుకని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈ శ్రమ నాకెందుకు వచ్చిందని బైబిల్లో రాయబడి ఉంది. లాజరుకు వచ్చిన రోగం అంట దేవుడు మహిమ కొరకు వచ్చింది. లాజరు చనిపోవటం దేవుడు మహిమపరచబడటానికి చనిపోయాడు అని రాయబడి ఉంది. 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. మొదటే రాయబడి ఉంది ఆ మాట. అధ్యాయం స్టార్టింగ్లోనే రాయబడింది ఈ రోగం దేవుడు మహిమ కొరకు వచ్చిందని. కొన్నిసార్లు మనకు గాలులు, దెబ్బలు, రోగాలు, బాధలు, సమస్యలు, అప్పులు, కష్టం, నొప్పి
ఆయన మహిమ కొరకే వస్తాయి, మనల్ని సరిచేయటానికి, మనల్ని చెక్కటానికి, మనల్ని బాగు చేయటానికి, మన విశ్వాసానికి పరీక్షలు. దేవుని నామాన్ని దూషించకూడదు. దేవుడి నామాన్ని దేవుడు అన్యాయం చేశాడని చెప్పకూడదు అన్యాయం చేశాడని. దేవుడి నామాన్ని శోధించకూడదు. అదిగో యేసు ప్రభు వారిని నీ సాతాను అదిగో అక్కడ తీసుకెళ్ళి ఎత్తైన శిఖరం మీద నిలబెట్టి, నువ్వు దేవుడి కుమారుడు అయితే కిందకు దూకు. కిందకి చెప్పండి, ఏంది కిందకి? కొంతమంది పిల్లలు అంటారు, ఒరే నువ్వు ఇంకా మన భాషలో అర్థమైతే నేను చెప్పకూడదు అన్నమాట, నువ్వు మగోడు అయితే కిందకు దుగురా అంటారు. గబక్కం దుగుతాడు, కాళ్ళు ఇరుగుతాయి. అది దేవుడు దూకమనలా. ఎవరు దూకమనలా? కొంతమంది వెళ్తా ఉంటారు, చేతులు వదిలిపెట్టి తొక్కు అని అంటారు. వీళ్ళు బండి మీద వెళ్తానే ఉంటారు, చేతులు వదిలిపెట్టి చూడు 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 బుల్లెట్ 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 అంటాడు. ఏ లారీ కిందో పడతాడు. దేవుడేం పడమనలా. తర్వాత నువ్వు వచ్చి పాస్టర్ గారు వాడు చేతులు ఎవడు వదిలిపెట్టమన్నాడు? వాడిని ఎవడ బొమ్మన్నాడు? స్పీడు ఎవరు బొమ్మన్నాడు? ఎవడు దూకమన్నాడు? అప్పుడు యేసు ప్రభువుని అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది కదా, దేవదూతలు నీ పాదములకు రాయి తగలకుండా చేతులతో ఎత్తుకుంటారని. ఇంకేమి దూకు, దేవదూతలు ఉండారుగా, నువ్వు దేవుడు బిడ్డవేగా, దూకు అంటే యేసు ప్రభు అన్నాడు. మరొక చోట రాయబడి ఉంది, నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదు అని ఉందని. చప్పట్లు కొడదాం. ఏం చేయకూడదు దేవుణ్ణి? కొంతమంది దేవుణ్ణి ఏం చేస్తారు? టెస్ట్, పరీక్ష పెడతారు. దేవుడికి నువ్వేంది పరీక్ష పెట్టేది? దేవుడికి నువ్వేంది టెస్ట్ పెట్టేది? దేవుడిని నువ్వేంది శోధించేది? దేవుడు నీకు పరీక్ష పెట్టాలి. దేవుడు నాకు పరీక్ష పెట్టాలి. నువ్వు పెట్టేది నేను దేవుడికి పరీక్ష. ఇప్పుడు పిల్లలు స్కూల్లోకి వెళ్ళి టీచర్ గారు, ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ గారు నేను నీకు ఈ 5వ తరగతి పిల్లోడు, 6వ తరగతి పిల్లోడు, 7వ తరగతి పిల్లోడు బిఈడి చదివి ఎంఎస్సి చదివి టీచర్గా ఉన్న టీచర్ని, అనుభవం కలిగిన టీచర్ని, 7వ తరగతోడు నేను నీకు టెస్ట్ పెడతా టీచర్ గారు అంటే ఎలా ఉంటుంది? 2 లాగి చంపల మీద కొట్టి ఏరా అని చెప్పి బాధి పెట్టిద్ది. నువ్వే అంత, నేనే అంత, దేవుడే అంత. దేవుడికి మనం పరీక్ష పెట్టకూడదు, శోధించకూడదు. మనం దేవుడి నామాన్ని శోధించకూడదు, దేవుడి నామాన్ని దూషించకూడదు, దేవుడి మీద సనగకూడదు. ఇశ్రాయేలీలు సనిగారు దేవుడి మీద. సనుక్కోవటం. వాళ్ళు బాగుండారు, వీళ్ళు బాగుండారు, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు ఇదేమన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, మాకేం లేదు. సనుక్కోగాకు. ఆయన ఇచ్చిన దాంతో తృప్తి పొందు. ఆయన ఏమంటాడంటే, నా కృప నీకు. మొన్న లాస్ ఏంజల్స్లో మీరు అందరూ చూశారు, అన్నీ తగలబడి ఒక్కిళ్ళు మాత్రం మధ్యలో తగలబడలేదు, ఒకే ఒక్కిళ్ళు. అతనికి టీవీ వాళ్ళు వెళ్ళి మైక్ ఇచ్చి, బ్రదర్ వై నీ ఒక్కిళ్ళు తగలబడలేదు, ఎందుకని అడుగుతున్నారు. అతను ఏమన్నాడు తెలుసా? కళ్ళంటి కన్నీళ్ళు గారుస్తా, మై నైబర్స్ అందరూ, నా చుట్టూ పొడుగు ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఇల్లులు కాలిపోయినాయి. దేవుడు నన్ను, నా భార్య, పిల్లల్ని ఆయన కృప ద్వారా కాపాడాడు, నాలో ఏ యోగ్యత లేదన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఏడ్చాడండి అతను. నా ఇల్లు ఎందుకు తగలబడలేదు నాకే అర్థం కాదు, కేవలం దేవుడి కృప, నాలో ఏమి లేదన్నాడు. ప్రియమైన దేవుని పెట్టారా, దేవుడి మీద సనగకూడదు, దేవుడి మీద అపనిందలు వేయకూడదు. ఏం వేయకూడదు? దేవుడి మీద అపనిందలు. కొంతమంది దేవుడి మీద నిందలేస్తారు. చర్చికి వెళ్ళామా, చెప్పులు ఎత్తకపోయారు అని అంటారు. సరే, ఎత్తకపోతే నేను అన్ని ర్యాకులు పెట్టాక నువ్వు చెప్పులు తీసి ర్యాకులో పెట్టలేవా? ఆ పక్కన సందులో పెట్టలేవా? చేసి ఒకటేమో అమెరికాకి వేస్తావు, ఇంకొకటేమో ఆఫ్రికాకి వేస్తావు. అది చక్కగా అన్ని ర్యాకులు పెట్టి నీ చెప్పులు నువ్వు తీసుకొని అట్లా పక్కన పెట్టుకోవు. నీ జాగ్రత్త ఏది? దేవుడి మీద అపనిందలేకు, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పొయ్యి మీద లేదు, నూనె పెడతారు. ఈ లోపల ఫోన్ వచ్చింది, గారెల పిండి మొత్తం పెట్టుకుని దాడామా. ఈ ఫోన్లో మునిగిపోయిందామా. నూనె ఏమైంది? ఎవరు తప్పు? మళ్ళా వచ్చి
అన్నయ్య దేవుడు తప్పు అన్నయ్య అంటే దేవుడు ఏం తప్పు అమ్మ? దేవుడు తప్ప నీ తప్ప? నీకెందుకు అప్పుడు? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు మనల్ని రోబోల్లాగా చేయలా. రోబోల్లాగా దేవుడు నిన్ను నన్ను చేస్తే దేవుడిదే తప్పు అయింది. కానీ వీఆర్ నాట్ రోబోస్. రోబో అయితే రోబో కదులంటే కదిలిద్ది, నడువు అంటే నడిద్ది, రోబో రా అంటే వచ్చింది, రోబో నిద్రపో అంటే నిద్రపోయింది. మనం రోబోలు కాదు. దేవుడు మనకు ఒక ఆలోచన ఇచ్చాడు, దేవుడు మనకు ఒక వివేచన ఇచ్చాడు, దేవుడు మనకు ఒక గ్రహింపు ఇచ్చాడు, దేవుడు మనకు ఒక శక్తి ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ఏది చెడో చెప్పాడు, ఏది మంచో చెప్పాడు, ఏది కాలిద్దో చెప్పాడు, ఏది కాలదో చెప్పాడు. ఏడ లోతుకు కొంతమంది లేదు, లోతుకి వెళ్ళిపోతారు వాగులోకి. మొన్న ఆ సాగర్ వెళ్తుందంటే రైట్ బ్యాంక్ పై నుంచి ఆ ఉంతున్న ప్రవాహం వెళ్తుంది. ఒక్కొక్కడు హీరోల్లాగా అండర్వేర్లు వేసుకొని ఏందో స్విమ్మింగ్ పోటీలాగా ఎగురు దూకుతున్నారు. 4 సార్లు దూకాడు, 5వ సార్లు కిందకి వెళ్ళిపోయాడు. వాడు లేడు, బొగ్గాగులో దిగాడు. ఎవడు తప్పు? మళ్ళా ఏమొచ్చి రొమ్ముగా అన్నయ్య దేవుడు నా బిడ్డలు కాపాడలేదు అన్నయ్య, దేవుడు నమ్ముకుంటే ఎంత జరిగిందా అన్న, దేవుడు నాకు అన్యాయం. ఏందమ్మా దేవుణ్ణికి అన్యాయం చేశాడా? వాడు కాలవకు పోవటమే తప్పు. నీళ్లు బాగా ప్రవహిస్తున్నప్పుడు దూకటం సరే, ఒకసారి కాపాడాడు, 4 సార్లు దూకటం ఎందుకమ్మా? కొంతమంది దేవుడి మీద నిందలేసేస్తారు, అపనిందలేసేస్తారు. తప్పండి, అన్ని తప్పు. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, దేవుడి నామాన్ని దూషించకూడదు, అవమానపరచకూడదు, దేవుణ్ణి శపించకూడదు. కొంతమంది దేవుణ్ణి ఏం చేస్తారు? ఈ మధ్యకాలంలో వాట్సాప్లో, యూట్యూబ్లో దేవుణ్ణి కూడా తిడుతున్నారు ప్రజలు. అసలు దేవదాసు గారు, మన ఊరు దేవదాసు గారు కాదు, కాకాని తోట బైబిల్ మిషన్ స్థాపించిన అప్పట్లో ఆ భక్తుడు, ఆయన మంచి భక్తుడు. ఆయన అప్పట్లో ఏమని రాశాడంటే, మీరు ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు అని రాశాడు. చప్పట్లు కొట్టండి. కొట్రా ఆగండి. ఏందంట? ఏ మతమును అనండి. ఏ సిక్కులనైనా, జైనులనైనా, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్నైనా, ఏ మతాన్నైనా, 2 ఏ మనిషినైనా ఏంది? చెప్పండి, మీరు అనాలి. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, అమెరికా వాడైనా, ఇంగ్లాండ్ వాడైనా, ఇండియా వాడైనా, చైనా వాడైనా, కొరియా వాడైనా, నేపాల్ వాడైనా, ఏం మనిషి కాదా అతను? మనిషి కాదా అతను? అందరూ తల్లి గర్భంలో నుండే వచ్చారు, అందరూ ఒకేలా పుట్టారు. ఎవరు కాళ్ళల్లో నుంచి రాలా, తలలో నుంచి రాలా, భుజాల్లో నుంచి రాలా. భుజాలు గర్భం మోయవు, తల గర్భం మోయదు, కాళ్ళు గర్భం మోయవు, మోకాళ్ళు గర్భం మోయదు. తల్లి కడుపులో నుండే ప్రతి దేశం వాడు వచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఏ మనిషిని దూషించకూడదు, ద్వేషించకూడదు. ఏ మనిషిని? కొందరు తమ స్వలాభం కొరకు, తమ పదవుల కొరకు, తమ పేరు కొరకు, తమ డబ్బు కొరకు కొందరు పెడతారు హద్దులు, కొందరు పెడతారు భేదాలు పెడతారు. మంది కులవరా, మంది ఇంటి పేర్రా, మంది మతంరా, మంది దేశంరా, మంది ఈ ఇల్లురా, మంది ఈ ఊర్రా, మనమందరూ భేదాలు పెట్టేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, పేతురికి దర్శనం చూపిస్తా అన్నాడు. ఏ నరుడు కూడా నిషేధింపదగిన వాడని అపవిత్రుడని చెప్పకూడదంట మనం. హల్లెలూయా. ఎవరిని మనం నిషేధించకూడదు, అపవిత్రుడని చెప్పకూడదు. మనం ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు అని మనుషుల గురించే దేవుడు ఇన్ని మాటలు చేత అసలు యేసు ప్రభునే దూషిస్తున్నారు. ఆయన నీకేం అన్యాయం చేశాడు? నిన్నేమన్నా చేశాడా? ఆయన ఏ పాపం అన్నా చేశాడని యేసు ప్రభునే దూషిస్తున్నారండి. దూషించకూడదు. పెద్దోళ్ళు అన్నారు, ఒరే పెద్దోళ్ళు అట్లా అంటారు. పాత తరంలో మనోళ్ళు,
ఒరే ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడును? ఆకాశం మీద ఊస్తే ఏడబడిద్ది. దేవుడు ఆకాశం, మహాకాశం ఆయన సింహాసనం. ఆయన్ని నువ్వు దూషిస్తే అట్లా, ఆయన మీద ఉమ్మేస్తే అట్లా, అది నీ మీదే పడుతుంది నీకు తెలియకుండానే. నేను దూషిస్తే నా మీదే పడుతుంది నాకు తెలియకుండానే. దేవుని నామాన్ని దూషించకూడదు, శపించకూడదు, అవమానించకూడదు, నిందలు మోపకూడదు. ఎందుకంటే బైబిల్లో ఉంది, కొన్ని మాటలు వరుసగా చదువుతున్నా, మీరు ఫాస్ట్గా రాసుకోండి. కీర్తన 33:20లో దేవుడి నామం పరిశుద్ధమైంది. యెషయా 63:14లో రాసుకోండి, ఘనమైనది ఆయన నామం. కీర్తన 8:1-9లో రాసుకోండి, రాయటమే ఫాస్ట్గా, ప్రభావం కలిగింది దేవుడి నామం. కీర్తన 54:6లో ఉత్తమమైనది దేవుడి నామం. కీర్తన 72:19లో మహిమ కలిగింది దేవుడి నామం. కీర్తన 99:3లో భయంకరమైన గొప్ప నామం అయింది. కీర్తన 111:9లో పూజింపదగినది ఆయన నామం. కీర్తన 135:13లో నిత్యము నిలిచేది ఆయన నామం. కీర్తన 148:13లో మహోన్నతమైనది ఆయన నామం. సామెతలు 18:10లో బలమైనది ఆయన నామం. పరమ గీతం 1:3లో పోయబడిన పరిమళ తైలముతో సమానం అంట ఆయన నామం. చప్పట్లు కొడదాం. అది దేవుడి పేరు అంటే. కొన్నిసార్లు అంటారు, ఇదిగో మా అబ్బాయి పేరు ఎత్తావా అని అంటారు. కొంతమంది అంటారు, మా పార్టీ పేరు ఎత్తావా అంటారు. మా ఇంటి పేరు ఎత్తావా అంటారు. మా ఊరి పేరు ఎత్తావా. ఏమండి, మనుషులకు మనకే ఎంత కోపం వస్తే దేవుడి నామాన్ని దూషిస్తే ఆయనకి ఎంత కోపం రావాలి? ఆయన నామం ఎంత పరిశుద్ధమైంది, భయంకరమైంది, మహోన్నతమైంది, పూజింపదగింది, గొప్ప నామం, ఘనమైనది. మరి అలాంటి నామాన్ని మనం ఎందుకండి దూషించేది, ద్వేషించేది? ఆయన నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నిర్గమకాండ 27 కొంతమంది నిర్గమకాండ 27 అలాంటి నామం కాబట్టి ఆయన నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. లేవియాకాండం 19:12 యెహోవా నామమున అబద్ధ ప్రమాణం. కొంతమంది ఒట్టే, దేవుడి మీద ఒట్టే, ఇది అలవాటు అందరికీ. దేవుడి మీద ఒట్టండి, తప్పు. కొంతమంది లేదు, డబ్బులన్నీ తీస్తారు భర్త జేబులు, దేవుడి మీద ఒట్టయ్య నేను జేబే చూడలేదంటారు. అసలు నేనేంది అంత పరిశుద్ధురాలు, నీ డబ్బు ఎందుకు? ఇంకా భర్త మారతాడా? మరి ఎవరు తెస్తారు? కొంతమంది ఇంట్లో డబ్బులు అన్నీ ఎత్తకపోతూ ఉంటారు. భార్య కష్టపడి పిల్లల నోటి దగ్గరది ఎత్తపోయి అంటారు, దేవుడి మీద ఒట్టే నేను దిగిలేదే. ఎంత తప్పు అది. లేవియాకాండం 19:12 నీ దేవుడైన యెహోవా నామాన్ని అపవిత్రపరచకూడదంట, దేవుడి నామాన్ని. అందుకనే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచాలి. కనీసం లోకస్తులు అపవిత్రపరుస్తున్నావు, నువ్వు దేవుడి బిడ్డవి, నీ నోటితో అపవిత్రపరచకూడదు దేవుడి నామాన్ని. జకరియా 13:3 యెహోవా నామమును అబద్ధములు ఆడకూడదంట. దేవుడి నామంలో ఏం ఆడకూడదు? కొంతమంది అబద్ధ బోధలు చేస్తారు. పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది అని అన్నాడు ఒక ఆయన, నేను చేతి మీకు కోపాలు వస్తాయి, మరలా నన్ను నమ్మరు, నీదెంత ఆయన సేవ ఎంత అంటారు. సరే నేను ఆయన ఏమంటలా, కానీ ఆయన చెప్పిన తప్పేది. పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ గాలి నన్ను ఒక ప్రవాహం వలె తీసుకెళ్తుంది. ఇదిగో ఇక కారు పెట్రోల్ లేకపోయినా తిరుగుతానే ఉంటుంది అన్నాడు. కరెంటు లేకపోయిన ఫ్యాను అనండి, దాన్ని నమ్ముతారు. వాక్యం చేతి ఒక్కడు నమ్మడు. ఇప్పుడు యెహోవా నామంలో ఏం చేశాడు? నీ సొంత ఆలోచన. ఇప్పుడు నేను చెప్పొచ్చు, అమ్మా నాకు ఇట్లా అనిపిస్తుందని నేను చెప్పొచ్చు. దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అని చెప్తే ఎంత పాపం అండి. చెప్పకూడదు. అది ఒకవేళ తెలిసి తెలియక చెప్పి ఉండొచ్చు, ఆయన తర్వాత క్షమాపణ అడిగి ఉండొచ్చు. ఆయన నేనేమంటలా, నేను అంతటోండి కాదు, నేను చెబుతున్నా మీకు. దేవుడి నామంలో దొంగ ప్రవచనాలు చెప్పకూడదు. కొంతమంది ఎవరు పాపం వస్తే వాళ్ళకి దేవుడి నామంలో లేదు, దొంగ ప్రవక్తలకు శ్రమ అంట. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది, చాలా మాటలు ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం కనుక 13వ అధ్యాయం
3వ వచనం చూస్తే అబద్ధ ప్రవక్తలకు శ్రమ. 13:6లో దొంగ బోధలకు వ్యర్థమైన దర్శనాలు కలలుగనే వారికి శ్రమ. 13:18లో చేతుల వరకు వస్త్రాలు తొడిగి కీళ్ళ వరకు కట్లు కట్టి ఓ తల నుంచి కింద దాకా అభిషేకపు వస్త్రాలు ముసుగులు వేసి దొంగ ప్రవచనాలు చెప్పే వాళ్ళకి శ్రమ. ఓ ప్రవక్తిలారా, స్త్రీలారా జాగ్రత్త అన్నాడు. దేవుడి నామంలో మాత్రం అబద్ధ బోధ చేయకూడదు. ఏ బోధ? అబద్ధ బోధ. చాలామంది దేవుడు వాక్యాన్ని చెప్పకుండా అబద్ధ బోధలు చెబుతున్నారు, డబ్బుల కోసం, పేర్ల కోసం. ఆమెకంట అభిషేకం వచ్చిందంట, ఒక్కసారి కూడా వాక్యం చదవకుండా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దొంగ సేవ చేస్తుంది. ఇదొక పెద్ద మార్గమైందండి జనాలు బతకటానికి. పిలువబడిన పంపబడకపోయినా, యేస్కేలు 13:18లో ఉంది, 6లో ఉంది, పంపబడకపోయినా దేవుడు పంపాడని వచ్చి నా ప్రజల్ని మోసం చేస్తున్న అబద్ధ బోధకులారా మీకు శ్రమ అని ఉంది. ఈరోజు పంపబడిన, ఇప్పుడు మా చర్లలో 100 మంది పాస్టర్లు ఉన్నారు అనుకుందాం. దేవుడు పంపింది 10 మందిని, 90 మంది ఎవరు? వాడంతటాడే పాస్టర్ అయిపోయాడు. ఇంకేడ నిలబడిద్ది వాక్యం, సత్యం, బోధ? పంపబడకపోయినా పోయినోడికి శ్రమ అంట. అసలు ఏడకు పంపబడతాడో తెలియదు, ఏడికెళ్ళి సేవ చేయాలో తెలియదు, ఎక్కడికి దేవుడు పొమ్మన్నాడో తెలియదు, ఏ పరిచర్యో తెలియదు. ఎలా చేస్తావు? వాళ్ళకి అబద్ధాలు బోధించే వాళ్ళకి శ్రమ అంట. ఏం బోధించే వాళ్ళకి? అబద్ధాలు. వాక్యం చెప్పరు వాళ్ళు, అబద్ధాలు చెబుతారు, అన్ని మోసపు మాటలు చెబుతారు. కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి, ఇది కానబడింది, అది కానబడింది. మంచిదే, కళలు వస్తాయి తప్పంట, దర్శనాలు వస్తాయి తప్పంట. అది అబద్ధం కనుకైతే నీకు శ్రమ. గుడ్డివాడికి త్రోవ ఎలా చూపెట్టగలడు? నువ్వు గుంటలో పడతావు, వాళ్ళు గుంటలో పడతారు. శ్రమ ఏంటిది? శ్రమ. ఈ లోకంలో సాతాను కూడా ఆడుకునేది. సాతాను వెలుగుదూత వేషం వేసుకుందంట, నీతి పరిచారకుల వేషం ధరించిందంట సాతాను. జాగ్రత్త, వాళ్ళకి శ్రమ. జాగ్రత్త, వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి శ్రమ. వాళ్ళకి శ్రమ. జీతగాడే గొర్రెలవు తనవి కానందున వాడికి వెళ్ళిపోతాడంట, తోడేలు వచ్చటం చూసి, సింహం ఎలుకబంటి రావటం చూసి. కానీ మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యేసు ప్రభు మంచి కాపరి, నీ కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి, నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అని మన పాపములు, మన రోగాలు, మన వ్యసనాలు, మన శాపాలన్నీ ఆయన సిలువలో ఓం శ్రీ పంచగాయ నమః అని 5 గాయాలు పొందాడు. ఆయన 5 గాయాలు అయినాయి ఆయనకి. సర్వపాప పరిహారం, మానవులందరి పాపాలు పోవటం, రక్త ప్రోక్షావశక తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగని ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన చిందించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మంచి కాపరి యేసయ్య. అబద్ధ బోధలు దేవుడి పేరిట చేయకూడదు. దేవుడి పేరిట ఎంగిలి కూడు కాశపడి, డబ్బులు కాశపడి, ఆస్తులు కాశపడి దొంగ బోధలు చేయకూడదు. చాలామంది ఈరోజు పిచ్చిగా పాస్టర్లు అయిపోతున్నారు. ఒక కానిస్టేబుల్ అవ్వాలంటే ఎంత కష్టం అండి. నా కళ్ళి చూడండి, నిజం చెప్పండి. కానిస్టేబుల్కి ఏముండాలి? హైట్ ఉండాలి. డిగ్రీ ఏదైనా, హైటు, తర్వాత బాడీ ఫిట్నెస్ ఉండాలి, రన్నింగ్లో గెలవాలి, తర్వాత ఫిజికల్ టెస్ట్లో, లాంగ్ జంప్లో, హై జంప్లో, తర్వాత హెల్త్ టెస్ట్లో, తర్వాత రిటర్న్ టెస్ట్లో. ఇన్ని గెలిస్తే ఏమవుతున్నాడు? మరి ఈరోజు పాస్టర్ ఎలా అవుతున్నాడు తెలుసా? ఏమిలో జస్ట్ తెల్ల బట్టలు వేసుకుంటే చాలు. నాలాగా పెద్ద బైబుల్ పట్టుకున్నావు, తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు,
తెల్ల బట్టలేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు, ప్రార్థన గుంపుకొచ్చి పొడుగు ప్రార్థన చేశావు. ఏం చేశాడంట? ఏ ప్రార్థన? తెల్ల బట్టలేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు, ప్రార్థన గుంపుకొచ్చి ఏ ప్రార్థన? పొడుగు ప్రార్థన చేశావు. ఇంటికాడ నీ సాక్ష్యం, ఇంటికాడ నీ సాక్ష్యం. ఆ ఇంట్లో భార్య అనేది, ఒరే ఇంటికాడ నీ సాక్ష్యం. పిల్లలనిద్ది, ఏమిరా అనిద్ది, ఇంటికాడ నీ. ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు, రే ఇటు దొంగ అన్ని అత్తకెళ్తాడని. ఇంటికాడ నీ, ఇంటి దగ్గర నీ భార్య ఎందుకు నమ్మ తెలుసా? నీకు 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. ఇంటికాడ నీ సాక్ష్యం ఎంత కమ్మగున్నదా. వద్దు 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 ఓ చెల్లి, ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దు ఓ చెల్లి, ఈ పులుముకున్న భక్త అసలే వద్దు ఓ చెల్లి. ఏం తీరంట? గుళ్ళోనేమో దేవదూతలు, ఇంటికి వెళ్తేనేమో అన్నీ సినిమాలే, బ్రేక్ డ్యాన్సులే. పిల్ల వేసిద్ది, తల్లి వేసిద్ది. చూడని సినిమా లేదు, చూడని బ్రేక్ లేదు, ఆడని ఆట లేదు. ఇంటికాడ నీ సాక్ష్యం ఏందంటండి? భార్యను కొట్టినట్టు కొడతాడు. మరలా జనాలను వచ్చి ఆశీర్వాదం మీ మీదకు దిగి వచ్చునుగాక నా ప్రియ పరలోక బిడ్డలారా. ఇంటి దగ్గర ఆ భార్య అనేది, ఒరే దొంగపోతాడు, నన్ను కొట్టొచ్చావు, నా వల్ల అంత నన్ను కొట్టాడు, ఏడుతో కూర్చునిద్దాము. ఇంటికాడ నీ సాక్ష్యం. ఈ మధ్యకాలంలో కారంపూడిలో కానీ ఒకరికి బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి వెళ్తే, ఏందన్నా బాగలేదని అంటే అన్నాడు, అలా మా ఆవిడ టయానికి వండట్లేదు అన్నాడు. ఒరే నాకు అన్నీ కొత్తయే, సరేలే చెబుతానండి. కాదన్నా ఎంతవరకు చెప్పినా ఏనదన్నా, టయానికి వండదన్నా. నేను పనికి వెళ్ళాలన్నా 9ంటికి, అంటే ఇక్కడ 8ంటికి వెళ్ళాలన్నా, అంటే ఆ అమ్మాయి ఎప్పుడు లెగవాలన్నా పెందలకాళ్ళు లేచి కాస్త అన్నం కూర వండితే తిని క్యారేజీ పట్టుకోపోతా కదా అన్నా, అది లెగవదన్నా. ఇదేం సమస్యలు? ఇంటికాడ నీ సాక్ష్యం ఎంత కమ్మగున్న. మరి ఎప్పుడు లేచిద్ది? అన్నయ్య నేను వెళ్ళేటప్పుడు లేచి ఆగో అన్నమడుతో రాగని, అప్పుడు ఏముంటుంది అన్న, వేడి వేడిగా ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు పరిగెత్తాలన్నా. ఇంటికాడ నీ సాక్షి. మరి నువ్వు వెళ్ళిన తర్వాత ఏం చేసిద్ది? ఇంకేముందన్నా, అప్పుడు బ్రష్ చేసిద్దన్నా. మరి ఏం చేసిద్ది? మధ్యాహ్నం అన్నం వండి పెట్టదన్నా, వెళ్ళి వాళ్ళ అమ్మింటి దగ్గర తినొచ్చిద్ది అన్నాడు. అదేందన్నా? వాళ్ళ చుట్టాలు ఇంట్లో తినొచ్చిద్దన్నా. అదేంది? ఇంటికాడ. మరి మధ్యాహ్నం వండి పెట్టిద్దా? అప్పుడు నేను వచ్చే టయానికి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళా వండిద్దాను. ఇంటికాడ నీ సాక్ష్యం. ఒక భర్తకు 2 కూరలు చేసి పెట్టలేదు, టయానికి అన్నం వండి పెట్టలేదు. పిల్లలు నా తల్లి ధన్యురాలని అన్ననే అనరు, పెట్టదు వండి. ముసుగులు మాత్రం వేసిద్ది. రోడ్లన్నీ తిరిగి రమ్మంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తాను రే, అభిషేకం ఉన్నా మొత్తంది. ఇంటికాడ నీ సాక్ష్యం. జాగ్రత్త, సాక్ష్యం ముఖ్యం. ఏం ముఖ్యం? దొంగ ప్రవక్తలకి శ్రమ, పంపబడకపోయినా వచ్చి ప్రకటించే వాళ్ళకి శ్రమ, సత్యమైన బోధ ప్రకటించిన వాళ్ళకి శ్రమ, మారకుండా చెయ్యకుండా చెప్పే వాళ్ళకి శ్రమ, పాటించకుండా చెప్పే వాళ్ళకి శ్రమ, దాన్ని అనుసరించి చెప్పే వాళ్ళకే దీవెన. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. 10 బావు
10:15 దాకా ప్రార్థన ముగించబడింది. కళ్ళు మూసుకోండి. ప్రార్థన.